మత ఉన్మాదాన్ని తలకెక్కించుకున్నారు కాబట్టి అలాగే మాట్లాడతారు. అలాగని హిందువులందరూ అలా ఉండరు. అలాగే క్రైస్తవుల్లో ఎవరైనా అలాంటి ఉన్మాదులు ఉన్నా కూడా క్రైస్తవులందరూ అలాంటి వాళ్ళు కాదు. అది ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం తప్ప ఆ సమూహానికి అంతటికీ దాన్ని ఆపాదించకూడదు. ఆ వ్యక్తి వరకే దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఆ వ్యక్తిని బట్టి సమూహాన్ని అంతటిని అనకూడదు. అలాగని అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చెయ్యకూడదు. ఆ వ్యక్తులకు మనం ఎప్పుడైతే సపోర్ట్ చేయడం మొదలు పెడతామో మనలో కూడా రాక్షసత్వం పెరిగిపోద్ది, మనలో కూడా ఉన్మాదం పెరిగిపోద్ది, మనలో మానవత్వం చచ్చిపోద్ది, జాలి చచ్చిపోద్ది. మీరు అందరూ విన్నారు. ఏం విన్నారు? మంచి సమరైన ఉపమానం విన్నారు. నీ కులం ఏంటి అడగలేదు, నీ జాతి ఏంటి అడగలేదు, నీ పేరేంటి అడగలేదు, నీ మతం ఏంటి అడగలేదు, నువ్వు ఎక్కడి వాడవు, మీరు ఏ ఉట్లు ఏం అడగలేదు. అవన్నీ ఆయనకు అవసరం లేదు. ఆయనకి తెలిసిందల్లా ఒకటే, జాలి, మానవత్వం, ప్రేమ, దైవత్వం. వీటితో వెళ్ళాడు. అతన్ని లేవనెత్తాడు, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా